హైవేస్ ట్రంప్ మన ఇండియాకి చేస్తున్నటువంటి అన్యాయం అందామా, మోసం అందామా, లేదు స్వయం కృతాపరం ఆయన కానీ తను బొక్క పెట్టుకున్నాను అనుకుందామా? థర్డ్ వన్ రైట్. తెలుసా మీకు? అతను మన దేశం ట్యాక్స్లు ఎక్కువేస్తున్నాడు. దెన్ మన దేశం నుంచి అమెరికాకి ఏదైనా వస్తువులు ఇంపోర్ట్ చేయాలన్నప్పుడు, ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు ఈ ఎక్కువ మంది ట్యాక్స్ చెల్లించి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు రేట్లు పెరుగుతాయి అక్కడ, దాన్ని అక్కడ కొనుగోలు తగ్గుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏవైతే మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ విషయం కూడా మనం ట్యాక్స్ వేయడం అనేది చేయాలి, లేదన్నప్పుడు తగ్గించుకోవడం చేయాలి. ఈ మూమెంట్లో చాలా దేశాల మీద అమెరికా ట్యాక్స్లు ఎక్కువ వేస్తూ పోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా, అరే అమెరికాలో తయారవుతున్న ఏ వస్తువుల మీద వాళ్ళు ట్యాక్స్లు ఎక్కువ వేస్తుంది, అవి మన దగ్గర అవ్వవా, వేరే దేశం తయారు చేయాలన్నప్పుడు హలో మేమున్నాం, మేము తయారు చేస్తామని చెప్పి చైనోడు కనిపిస్తాడు. అరే చైనోడు క్వాలిటీ ఉండదురా, మేక్ ఇన్ ఇండియా మేమున్నాం అని మన భారతీయులు తయారు చేయడం మొదలెడతారు. క్వాలిటీ ఉండిద్ది, రేట్ తక్కువ ఉండిద్ది, మనకి కొనుక్కుంటారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్రెడీ బ్రిటన్కి మనకి డీలు, ఫ్రీ ట్రేడ్ డీలు, అలాగే ఆఫ్రికా దేశాలతో కొన్ని, ఈవెన్ దక్షిణ అమెరికా దేశాలతో కొన్ని, ఆస్ట్రేలియాతో కొన్ని, ఇలా మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ కొన్ని పనికి మనటువంటి 1-2 దేశాలు తప్ప చాలా దేశాలతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు అమెరికా వచ్చేసి కొన్ని దేశాల మీద ట్యాక్సులు తక్కువ వేసింది. ఆ దేశాలకు మనకు వచ్చేసి బ్రహ్మాండంగా ట్రేడ్ జరుగుతుంది. సో ఇప్పుడు గుజరాత్లో నుంచి డైమండ్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. 25% ట్యాక్స్ అన్నాడు, పైన జర్మనీ ఏదో అంటున్నాడు, 30% వేసుకుందాం. ఇవే కనుక సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికా వాడు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి 10% అనుకుందాం. దెన్ మన వాళ్ళు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఇండస్ట్రీస్ ఉంటాయి, అక్కడ కూడా వజ్రాల గనులు ఉంటాయి. ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి అంతే మొత్తంలో అవతలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు ఏమైంది, మనం ఇక్కడ 13 కోట్లకు అమ్మాల్సినవి అమెరికాకి, దెన్ ఎక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 10 కోట్లతో పని అయిపోయింది. దెన్ అమెరికా కూడా బ్రహ్మాండం కొనేసుకుంటాడు. మీకు లాజిక్ అర్థమవుతుందా? మన వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అమెరికాకి లేవు. ఈవెన్ అమెరికా ఉన్నటువంటి టాప్ మోస్ట్ టెక్ దిగ్గజాల్లో కూడా చాలామంది మన వాళ్ళే ఉంటారు. అమెరికా ఈరోజు బ్రతికి ఉందంటే టెక్నికల్ అంత స్ట్రాంగ్గా ఉందంటే కారణం భారతీయులు, రిమైనింగ్ వేరే దేశాల వాళ్ళు. ఈవెన్ అమెరికాలో కూడా స్వతహాగా ఉన్న అమెరికన్ పాపం నార్మల్ అమాయకులు, మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ట్రంప్ అనబడే ఓ వ్యక్తి అహంకారంతో విర్రవీగుతూ తన వేలుతో తన కన్ను పొడుచుకుంటున్నాడు. అమెరికాకి దారుణంగా ఘోరమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాడు. అంతిమంగా పాకిస్తాన్ నుంచి మనం పెట్రోల్ కొనటం కాదు, అదే పాకిస్తాన్ నుంచి అమెరికా కొనాలి పెట్రోల్. అలా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. రష్యాకి సంబంధించి బెదిరిస్తున్నాడు కదా, రష్యాతో కనుక మీరు కనుక ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటే మీ మీద భయంకరంగా ఇంకా ఆంక్షలు పెడతాం అద్దెలేదు. రష్యా చెప్పేసింది, నువ్వేం పీకుతావు, మా నుంచి గ్యాస్, ఆయిల్, ఇంకా బోల్డ్ సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా యూరోప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు బతుకు. ఈరోజు భారతదేశం, రష్యా వచ్చేసి ఫ్రెండ్లీ నేషన్స్, ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ ఉన్నాం. మధ్య నువ్వే చెలిపెట్టేది ఏంటి, నువ్వేం పీకలేవు అంటూ నువ్వేం చేస్తావు చేసుకో, మేమేంటో చూపిస్తామని చెప్పేసి రష్యా చెప్పేసింది. కమింగ్ టు భారత్, రష్యా నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్స్ ఏమీ తగ్గించలేదు, అన్ని అసెస్ నడుస్తున్నాయి. అండ్ ట్రంప్ చెప్పే హడావుడికి ఎవడు ఇక్కడ భయపడ్డు, అది గుర్తుంచుకోండి. భయపడ్డట్టు అనిపించినా అది తాత్కాలికమే, ఓకేనా? రానున్న రోజుల్లో అమెరికా ఏకాక అయితే చూడండి. ఈవెన్ అమెరికా నుంచి మన F-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేసినాయి, అవి పని విమానాలు మనకు తేలిపోయింది. కేరళలో ఏకంగా బ్రిటన్ చెందినటువంటిది 2 వారం 3 వారాలు ఆగిపోయింది. సో అది వద్దని చెప్పేసి ఇలా అమెరికా నుంచి అత్యధికంగా ఆయుధాలు ఇంపోర్ట్ చేసిన దాంట్లో భారత్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అవి తగ్గించుకుంటాం, మన దేశంలో మనం తయారు చేసుకుంటాం. ఈ అమెరికా జోడు చేసిన పనుల వల్ల భారత్ స్ట్రాంగ్ అవుతుంది. ప్రపంచ దేశాలతో వాణిజ్యానికి సంబంధించి బ్రహ్మాండం ముందుకు వెళ్తున్నాం. చైనాతో గోల్డెన్ డీల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు తెలుసా. సో మొత్తంగా ట్రంప్ చేసిన దిక్కుమాలిన పని వల్ల అమెరికా అన్నది కింద పడిపోతుంటే భారత్ పైపైకి లెగుస్తూ ఉంది. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూసినప్పుడు అందరికీ అమెరికా పెద్దనే కాదు, భారతదేశం పెద్దనైతే లేదా మంచి మిత్రుడు అనేది అవుతాడు. అమెరికా వాటదైతే ఇప్పుడు నేను చెప్తే కొంచెం లాజికల్ ఆలోచిస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. అమెరికా చాలా వరకు మిగతా దేశాల నుంచి అలాగే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా టెక్ రిలేటెడ్వి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అవి మిగతా దేశాల తయారీగా చేసుకోవడం మొదలు పెడితే అమెరికా ముఖం తోడు చూడు. సో అమెరికా నాశనం అనేది ట్రంప్తోనే మొదలైంది. రేపు ఇంకా 3.5 years ఏమో ఉంది టెన్యూర్. ఈలోపు ఈ ట్రంప్ను ఎవరైనా దించేసి పంపిస్తారే, లేదంటే రేపు ట్రంప్ దిగిపోయినాటికి ఆంధ్రప్రదేశ్ కానీ జగన్మోహన్ దిగిపోయినాటికి ఎంత దారుణంగా అయితే ఉందో, ఈ ట్రంప్ దిగిపోయినాటికి అమెరికా కూడా అంత దారుణంగా ఉండే అవకాశం అయితే ఉంది.
అందుకు మన ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు ట్రంప్ కంపు చేస్తాడని చెప్పేసి. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? బరాబర్ బిందాస్గా గొప్పగా ఎదగాల్సింది మనం, ఎదిగేది మనం, అడ్డంగా బుక్ అయ్యేది మాత్రం అమెరికానే. ఏం పర్లా బడాయి కబుర్లు పిచ్చోడి కబుర్లు చెప్పి ట్రంప్ తీసుకుని వదిలేసేయండి. మౌనంగా ఉన్న విశ్వగురువుగా మనమే ఉంటాం, చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్న అందరితో కలిసిమెలిసి మనమే ఉంటాం. అంతిమంగా భారతీయులు అన్న వాళ్ళు ఎప్పటికైనా సరే వరల్డ్ టాప్.